చెప్తున్నాడు. ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడొస్తున్నాయి. అయితే అది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? మీరంతా 13వ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు. గులకరాళ్లు దిగలేయి పాపం అందరికీ. గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళపైన నేరం వేసే వ్యక్తులు. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దూకేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు కాపాడాలి, ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం. అందుకే ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకొక విషయం ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క, రెండో పక్క జన సైనికులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలి, అప్పుడే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కలిసి సూపర్ 6 తీసుకొచ్చాం. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి అనేక విషయాలు తీసుకొచ్చి మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ స్థానిక సమస్యలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకోండి. అన్ని వర్గాలకు ఇచ్చాం. ఇంకో పక్క సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.